రాజమండ్రిలో ఈ సాయంత్రం బీజేపీ భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసింది. ఈ సభకి ముఖ్య అతిథిగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతున్నారు. ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ రాజమండ్రి నుంచే మనకి లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, సభలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? మిత్రపక్షం టీడీపీ నేతలకు ఎవరికైనా ఆహ్వానం ఉందా? ఈ సభకి ఏర్పాట్లు ఎలా సాగాయి? పరితోష్ రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు ముఖ్య నేతలు కూడా అందరూ కూడా ఇక్కడ రానున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసిన 13 జిల్లాల నుంచి కూడా మొత్తం లక్ష మంది వరకు కూడా కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా ఇక్కడ జన సమీకరణ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ ఎమ్మెల్సీ సోమిరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ బహిరంగ సభ ఎన్ని గంటలు జరుగుతుంది? ఏర్పాట్లు ఏ విధంగా జరిగినాయి, ఏం జరుగుతుంది? బహిరంగ సభ కళా ప్రదర్శన 3 గంటలతో ప్రారంభమవుతాయి. అధ్యక్షులు వారు 4:15 వేదిక మీదకి వస్తారు. వారు 6:30 వరకు బహిరంగ సభలో ఉండడం జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు, దూరం జిల్లాల నుంచి అనుకున్న సంఖ్య కంటే శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖ నగరం కానీ, విశాఖ రూరల్ కానీ, కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, గుంటూరు కార్పొరేషన్ కానీ, ఒంగోలు జిల్లా కానీ అనుకున్న సంఖ్య కంటే ఉత్సాహంగా కార్యకర్తలు పెరిగారనేటువంటి ఆల్రెడీ ఫోన్స్ చేసి చెప్తున్నారు. అలానే ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఈస్ట్ వెస్ట్ రాజమండ్రి కార్పొరేషన్లో చాలా పట్టుదలతో కార్యకర్తలు పనిచేస్తున్నారు. దీనికి అన్నిటికీ ప్రధానమైన కారణం వాస్తవంగా ఫీల్డ్లో ఈవేళ భారతీయ జనతా పార్టీ గురించి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం. ప్రజల కలయిక ప్రధానమైనటువంటి కారణం అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం. ఈ 2 జిల్లాల్లో గత వారం రోజులుగా అనేక మంది ప్రముఖులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. కింద స్థాయిలో ఏదైతే అమిత్ షా గారు ఆదేశం ఇచ్చారో పంచాయతీ బోర్డు మెంబర్ నుంచి పార్లమెంటు దాకా పోటీ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని వారు ప్రకటించడం జరిగిందో ఆ విధంగా ప్రతి పంచాయతీ నుంచి కూడా ముఖ్యులు ఈవేళ పార్టీలో చేరుతున్నారు. ఈ సభ తప్పకుండా జయప్రదం అవుతుంది. వెంకయ్యనాయుడు గారు, అలాగనే జగత్ ప్రకాష్ నడ్డా గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఉభయలు కూడా ఈ సభలో ఉంటున్నారు. అలానే మంత్రివర్యులు రాష్ట్రానికి సంబంధించినటువంటి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గారు, పైడికొండల మాణిక్యాలరావు గారు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు హరిబాబు గారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పదాధికారులు, వివిధ మోర్చాల యొక్క అధ్యక్షులు అందరూ కూడా ఈ సభలో పాల్గొంటారు. సభ తప్పకుండా జయప్రదం అవుతుంది. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయంగా కొంత వ్యాక్యూమ్ ఉందా అనేటువంటి ఒక వాతావరణం ఉంది. కొంత చర్చ జరుగుతుంది ఈవేళ రాష్ట్రంలో. ఈవేళ జరిగేటువంటి సభ దానికి సమాధానం చెప్తారని నేను ఆశిస్తున్నాను, నేను తెలియజేస్తున్నాను. సార్, 2 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎటువంటి సాయం అందించింది కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏమైనా ఇంప్లిమెంట్ సక్రమంగా జరుగుతున్నాయి లేదా? 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వివిధ పథకాల రూపంలో సహాయం చేయడం జరిగింది. 10 రకాల కరెంట్ని ఈ రాష్ట్రానికి ఇచ్చారు. 40,000 కోట్ల రూపాయలు ఓన్లీ కరెంట్కి ఈ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కరెంటుకి సంబంధించిన వివిధ రూపాల్లో సోలార్ ఎనర్జీ కానీ, అలానే కరెంటు నీటితో తయారైనటువంటి ఎనర్జీ కానీ, బొగ్గుతో తయారైనటువంటి ఎనర్జీ కానీ, సోలార్ పంపు సెట్లు కానీ, ఎల్ఈడి బల్బులు కానీ, గ్రామాలకు సంబంధించినటువంటి అనేక ఈవేళ కరెంట్ ఇవ్వాలంటే సబ్స్టేషన్ కావాలి. దానికి కూడా ఈ రాష్ట్రానికి 3,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 40,000 కోట్లు వివిధ రూపాల్లో ఈవేళ కరెంటుకి ఈ రాష్ట్రానికి సాయం చేసి 24 గంటలు కరెంటు ఉండడం మూలంగా ముఖ్యమంత్రి ఆశిస్తున్నటువంటి 15% అభివృద్ధి ఈవేళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి వివిధ రూపాల్లో చేసినటువంటి సహాయం మూలంగా 15% అభివృద్ధి సాధిస్తుంది. కేంద్రం 7 రాష్ట్రంలో 15% వరకు అభివృద్ధి సాధించిందంటే అది కేంద్ర ప్రభుత్వం వల్లనే అని చెప్తున్నారు. అలాగే 2 ఏళ్ల ఈ పాలనలో చూసినట్లయితే రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ఆదుకోవడం జరిగిందని చెప్పి ఇక్కడ నాయకులు కూడా చెప్పడం జరుగుతున్నది. అయితే కేంద్ర ప్రభుత్వ పథకాలను ఈ సభ ద్వారా వివరించడంతో పాటు కేంద్రం రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైన సహాయం చేసింది, ఇంకా ఏం చేయబోతుంది అనేది కూడా ఈ సభ ద్వారా వివరించే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాటర్ స్టూడియో పరితోష్.